రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారిపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇక కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కేవలం బీఆర్ఎస్ నేతలకే ప్రాధాన్యతనిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారిపై బైఠాయించి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు నినాదాలు చేశారు. గూడెం మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నం చేస్తూ ఉండగా పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేకపోవడంతో కూడా ఫోటో తీసుకుని క్యాంప్ ఆఫీస్కి వచ్చిన కార్యకర్తలు పోలీసులు అరెస్టు చేశారు. రైట్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారిపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కేవలం బీఆర్ఎస్ నేతలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక జాతీయ రహదారిపై బైఠాయించి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా ప్రతినిధి నరసింహ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సో నరసింహ, చెప్పండి. నరసింహ, రైట్ సంగారెడ్డి జాతీయ రహదారికి సంబంధించి అక్కడ గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నరసింహ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. నరసింహ, చెప్పండి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు చేపట్టిన ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకుందని చెప్పవచ్చు.
ఈ పరిస్థితుల్లో పటంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినా అధికార కార్యక్రమాల్లో కానీ మంత్రులు కార్యక్రమాల్లో కానీ పాల్గొనకుండా మౌనంగా ఉంటూ వచ్చారు. అయితే ఐడియా బొల్లారంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్ళిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని అక్కడ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అడ్డుకుని వ్యతిరేకంగా నినాదాలు చేసిన మనం చూశాము. ఈ నేపథ్యంలోనే పటంచెరు జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. సంవత్సరము కావస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను కాకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులకే మద్దతు తెలుపుతున్నారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టకుండా ఎందుకు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేసి సీఎం ఫోటోతో క్యాంపు కార్యాలయానికి వెళ్లే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అడ్డుకున్నా కానీ గేటు దూకి కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ ఉన్న గులాబీ రంగులో ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకొని వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించిన పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ నరసింహ, ఒకటి ప్రధానంగా చూసుకుంటే ఆయన ఎందుకంటే ముందు నుంచి కార్యకర్తలకి దూరం పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? దీనిపై హైకమాండ్ ఏమైనా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ స్పందించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఈ నేపథ్యంలోనే అధికార పార్టీకి చెందిన మరో కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్కి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మొదటి నుంచి పొడుచుకపోవడంతోనే ఇలాంటి ఘర్షణ వాతావరణాలు చోటు చేసుకున్నాయి అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై హైకమాండ్కు ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారు. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరసింహ. జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఈ రోజు పటంచెరు నియోజకవర్గంలో జరుగుతున్నది. ఏదైతే టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది రాష్ట్రంలో, కానీ పటంచెరు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ గెలిచినట్టు నడుస్తున్నది. ఒక్కసారి ఆలోచన చేయండి ఎమ్మెల్యే గారు, మీరు ఏదైతే రేవంత్ రెడ్డి గారు కనువా కప్పుకుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పాదం తొక్కి టిఆర్ఎస్ పార్టీ నాయకులను నడుపుతున్నారు. మాకు అది వ్యతిరేకం. దయచేసి తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒకసారి ఆలోచన చేయాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద పాదం తొక్కి ఏదైతే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చిండో మన ముఖ్యమంత్రి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన విషయం అంటే ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈరోజు ప్రజా సొమ్ముతోని క్యాంప్ ఆఫీస్ కడితే ఆడ రేవంత్ రెడ్డి గారి చిత్రపటం లేదు. చిత్రపటం లేకుండా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఒక దొంగ లంగా కేసీఆర్ గారి ఫోటో ఈరోజు ఆయన క్యాంప్ ఆఫీస్ ఉన్నది. అది ఆయన క్యాంప్ ఆఫీస్ కాదు, ప్రజల పన్నులతోని ప్రజల పైసలతో కట్టిన క్యాంప్ ఆఫీస్. రేపు ఇంకెవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఆ ముఖ్యమంత్రి ఫోటో క్యాంప్ ఆఫీస్ ఉండాలి. నీకేమైనా ప్రేమ ఉంటే నువ్వు నీ ఇంట్లో చూపించుకో, ఇంట్లో పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకో, నీ కేసీఆర్ ఏమైనా పెట్టుకో, కానీ ఆడ మాత్రం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టాలి. ఇక రెండవది, ఈ నిన్న ఏదైతే తెల్లాపురం మున్సిపాలిటీ వాళ్ళ భార్య చైర్మన్ అయితే భర్త స్టేట్మెంట్ ఇచ్చిండు. అని పేరు ఏం పేరు? సోమిరెడ్డి. ఏదైతే కాటా శ్రీనివాస్ గౌడ్ గారు దౌర్జన్యం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. అరే బట్టెబాజు లుచ్చాల లపంగా కాటా శ్రీనివాస్ గారు